రేపో మాపో ఓట్లేసేది అంతకంటే లేదు. 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. ఈ ప్రయత్నం ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో కాదు. ఈ సింగరేణిని కాపాడాలి. 2.5 సంవత్సరాల్లోనే ఇవాళ సింగరేణిని ఆగమాగం చేసింది కాంగ్రెస్. కార్మిక సోదరులారా, ఈరోజు మనం మేల్కొనకపోతే ఈ సింగరేణి ఏ అదానీకో అంబానీకో అమ్మేస్తారు. ఇప్పటికే సింగరేణిని, అది సిరుల గని అయిన సింగరేణి ఇలా కుంభకోణాలకు కనిగా మార్చింది కాంగ్రెస్. నిజాలు ఏంటి, జరుగుతున్నదేందో మీ అందరికీ చెప్పాలని, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, ఈ సింగరేణిని కాపాడాలనేటువంటిదే మా తాపత్రయం. ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించో రాజకీయాలో ఎన్నికలో ఓట్లు కాదు. ఇంకా 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. మీ అందరితో నేను కోరేది ఒక్కటే, దయచేసి మీరు ఇక్కడ విన్న విషయాలు బాగా వినండి, అర్థం చేసుకోండి. బొగ్గుబాయి మీద చర్చ పెట్టండి, మీ బస్తీల్లో చర్చ పెట్టండి, కాంగ్రెస్ దురాగతాల మీద ఎండగట్టండి. అందరం కలిసి ఈ కాంగ్రెస్ మీద, ఈ యాజమాన్యం మీద పోరాడి సింగరేణిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ చూస్తున్నారు, దాదాపు గత 2 నెలలుగా మేము పోరాడుతూ వచ్చాం. సింగరేణి స్కాములను ఒక్కటొక్కటిగా బయటపెడుతూ వచ్చాం. బీఆర్ఎస్ దెబ్బకు దిమ్మ తిరిగి కొన్ని ఆగిపోయినాయి, కొన్నేమో చేయి జాటినాయి. కానీ మరి ఇది ఆపాలి, లేదంటే ఈ సింగరేణి మనకు ఉండే పరిస్థితి లేదు. దయచేసి ఇలా మీరు ఇంకోటి కూడా గమనించాలి. 2 నెలలుగా మేము మాట్లాడుతుంటే, నిజాలు బయట పెడుతుంటే ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని నోరు విప్పుతలేరు. నిజంగా మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే, తప్పుంటే ఆకాశం అంత ఎత్తి ఎగరకపోదురా? తేలుగుట్టిన దొంగల లెక్క ఎందుకు నోర్లు మూసుకున్నారో కార్మికులు ఇవాళ అర్థం చేసుకోవాలి. కార్మిక మంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి అసలు పెదవే ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో ఈ స్కాముల్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి రేవంత్ రెడ్డి బాంబర్ది సృజన్ రెడ్డి. ఆధారాలతో సహా ఇప్పుడు నేను మీ ముందు బయట పెడతా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజాలను బయట పెడుతుంటే ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెదవులు విప్పుతలేదో దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. నేనేం రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. జరుగుతున్న తప్పులు, జరుగుతున్న అవినీతి, సంస్థ ఎట్లా దిగజారుతుందో, సంస్థ ఎటువైపు పోతుందో ఆ నిజాలను మీ ముందు ఆధారాలతో సహా పెట్టే ప్రయత్నం చేస్తున్నా. నేను మాట్లాడే ప్రతి మాట డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా. 6 నెలలు రీసెర్చ్ చేసి 6 నెలలుగా సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని వివరాలు సేకరించి ఆధారాలతోని ఇలా మీ ముందు నేను మాట్లాడుతున్నా. దీని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశపరచండి. అసెంబ్లీలో ఆధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధం. ఒకవేళ నేను చెప్పింది అవాస్తవమైతే రాజీనామా చేసి పదవికి శాసనసభ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. మీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే శాసనసభ పెట్టండి, సింగరేణి మీద చర్చిద్దాం. మీకు చేత కాదు. 2 నెలలుగా మేము మాట్లాడుతున్నా కూడా నోరు విప్పలేరు మీరు. పెదవి విప్పడం లేదంటేనే ఇలా కార్మికులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సింగరేణి అనేది దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు, కేవలం తెలంగాణకే సొంతం సింగరేణి. మొత్తం సౌత్ ఇండియాలో ఒకే ఒక్క కోల్ మైన్ ఉన్న రాష్ట్రం అది మన తెలంగాణ. దీన్ని కాపాడుకోవాలి. మా కార్మికులు తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. మీ పోరాటంతో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అరే బొగ్గుబాయిలు మూతబడ్డాయట, విద్యుత్ థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు లేదు, కరెంట్ ఆగిపోతుంది, దక్షిణ భారతదేశమే ఆగమైతుంది అని ప్రధానమంత్రి కూడా మా కార్మికుల సమ్మెకు దిగి వచ్చినట్టు గొప్ప సమ్మె మా సింగరేణి కార్మికులు చేసింది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు, తమిళనాడుకు, అన్ని రాష్ట్రాలకు బొగ్గిచ్చేది సింగరేణే కదా.
ఆనాటి సమ్మె సకల జనుల సమ్మెలో సింగరేణి దెబ్బ ఢిల్లీలో ప్రధానమంత్రి దాకా పోయింది. మన్మోహన్ సింగ్ మాట్లాడిన రోజు అలాంటి కార్మికులను ఈ సంస్థను కాపాడుకోవాలన్నదే మా తాపత్రయం. ఆనాటి తెలుగుదేశం పార్టీ, ఆనాటి జాతీయ పార్టీలు డిపెండెంట్ ఉద్యోగాలు నిషేధించారు. చంద్రబాబు ఆనాటి కాంగ్రెస్ డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించలేదు. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ ఇంటి పట్టాలను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ఏం చేసిందో మీకు తెలుసు. ముందు ముందు వివరిస్తాను. మొన్న రామగుండంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘ సమావేశంలో బిడ్డా నీ సంగతి చెప్తాం, డిపెండెంట్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ మోసాన్ని కడిగితే దెబ్బకు ఉప ముఖ్యమంత్రి ఉరికొచ్చి 330 మందికి ఏదో కంటి తుడుపు చర్యలాగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిపోయింది. మేము 16,000 ఇచ్చినాం. 16,000 ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడన్నా మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇచ్చినామా? మేము జీఎంలను ఇచ్చుకోమన్నాం. అది సింగరేణి చేసుకునే ప్రక్రియగా సింగరేణికి అధికారాలు ఇచ్చి సింగరేణి అధికారుల చేత సాదాసీదాగా జరుపుకున్నాం. కానీ తేడా ఏంటంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చినా మనమేమో చెప్పుకోలేదు. వాళ్ళు 300 ఇస్తే 4 మంత్రులు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి 4 మంత్రులు వచ్చి ఆ ఇచ్చిన 300కు బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చి 300కు 3 గంటల స్పీచ్ కొట్టిపోయారు. మనం 16,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆనాడు